ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ మొదలు కాబోతోంది. పులివెందులతో పాటు ఒంటిమిట్ట కౌంటింగ్ కూడా రేపే ఉండనుంది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. పులివెందుల జడ్పీటీసీ కౌంటింగ్ కు 10 టేబుళ్లను అయితే అరేంజ్ చేశారు. ఒకే రౌండ్ లో కౌంటింగ్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లను అయితే ఏర్పాటు చేశారు అధికారులు. 2 రౌండ్లు పూర్తి కానున్న ఒంటిమిట్ట జడ్పీటీసీ కౌంటింగ్ అలాగే మధ్యాహ్నానికే ఫలితాలు కూడా వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేటి రీపోలింగ్ ను వైసీపీ అయితే ఇప్పటికే బహిష్కరించింది. రేపు కౌంటింగ్ కు వస్తారా లేదా అనే దానిపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. కౌంటింగ్ నేపథ్యంలో అక్కడ భారీ భద్రతను అయితే ఏర్పాట్లయితే చేశారు అధికారులు. పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ అయితే ఏర్పాట్లు పూర్తిగా జరుగుతున్నాయని అనుకోవచ్చు. ఇటు కడపలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కడప ప్రతినిధి సుదర్శన్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సుదర్శన్, పులివెందుల్లో 2 కేంద్రాల్లో అయితే రీపోలింగ్ అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీన్ని అయితే ఆల్రెడీ వైసీపీ బహిష్కరించింది. రేపు కౌంటింగ్ పరిస్థితి ఏంటి? అదే సందిగ్ధత కొనసాగుతుంది. రేపు కౌంటింగ్ ను కూడా వైసీపీ బహిష్కరిస్తుందా లేదా అన్న దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఎన్నికల్ని బహిష్కరించిన తర్వాత కౌంటింగ్ లో మాకేదో ఫలితాలు వస్తాయి, మేము గెలుస్తామన్న ఆశలు మాకు లేవు కాబట్టి కౌంటింగ్ కూడా బహిష్కరించే అవకాశాలు ఉంటుందని వైసీపీ శ్రేణుల నుంచి సమాచారం అందుతుంది. అయితే ఒంటిమిట్లో మాత్రం కొంత పాజిటివ్ ఓటింగ్ మాకు వచ్చి ఉంటుంది అని భావిస్తున్నారు. కాకపోతే అక్కడ కూడా అనేక పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్ జరిగింది అని ఆరోపిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా వన్ సైడే పోలింగ్ జరిగి ఉండొచ్చు అన్న ఒక భయము ఆందోళన కూడా వైసీపీలో ఉంది. కాబట్టి ముందస్తుగా అక్కడ యాక్సెప్ట్ చేసి కౌంటింగ్ కి వెళ్ళిన తర్వాత ఓడిపోయే కంటే కూడా దాన్ని ఎలక్షన్ జరిగిన విధానాన్ని సాకుగా చూపి బహిష్కరించడమే మంచిదన్న కోణంలో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 2 అభ్యర్థులు కూడా విజయవాడకి వెళ్లారు, జగన్మోహన్ రెడ్డిని కలిశారు. రేపు జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో మాట్లాడేదాన్ని బట్టి వాళ్ళు రేపు ఇక్కడికి వచ్చి కౌంటింగ్ ప్రక్రియలో క్యాండిడేట్స్ 2 పాల్గొంటారా లేదా అనేది చూడాలి. ఇప్పటి వరకు అయితే బహిష్కరిస్తున్నట్టు అధికారికంగా ఎలాంటి సమాచారం రావట్లేదు. ఇక రేపు కౌంటింగ్ కు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. మన వెనుక వైపున కనిపిస్తున్నటువంటి ఇదే మౌలానా ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ జరుగుతుంది. కడపలో ఏ పెద్ద ఎలక్షన్ జరిగినా కూడా ఇక్కడే కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. దాదాపు 50 మంది పోలింగ్ అంటే కౌంటింగ్ సిబ్బందితో పాటు సుమారుగా 150 మంది పోలీస్ సిబ్బంది ఇప్పటికే దీంట్లో పహారా కాస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కౌంటింగ్ లో పాల్గొనేటువంటి అధికారులకు ఇప్పటికే ట్రైనింగ్ కూడా ఇచ్చారు. మా పులివెందులకు సంబంధించి మొత్తం 10,000 ఓట్లు కాబట్టి అందులో 80% నమోదైన నేపథ్యంలో 10 టేబుల్లను ఏర్పాటు చేశారు. టేబుల్కు 100 ఓట్లు కౌంట్ చేస్తారు. అంటే ప్రతి టేబుల్ కు 1000 ఓట్ల చొప్పున 10 రౌండ్లో ఒకే రౌండ్ లో 10,000 ఓట్లు కౌంట్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. ఒక రౌండ్ లోనే పులివెందుల ఫలితం తేలబోతూ ఉంది. అలాగే ఒంటిమిట్టకు సంబంధించి 2 రౌండ్లు జరగబోతున్నాయి. అందులో కూడా 10 టేబుల్స్ నే ఏర్పాటు చేశారు. అక్కడ దాదాపు 20,000 ఓట్లు దాకా పోలైన నేపథ్యంలో 2 రౌండ్లు లో ఫలితం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పులివెందులో ఈ రోజు 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతుంది. ఒకటి 3వ నెంబర్ పోలింగ్ కేంద్రం, రెండోది 14వ నెంబర్ పోలింగ్ కేంద్రం. ఈ రెండిటిల్లో కూడా పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ముగిసింది, చాలా ప్రశాంత వాతావరణంలోనే. అయితే అక్కడ కూడా ఇప్పటికే పోలింగ్ ను బహిష్కరించాము అని వైసీపీ అనౌన్స్ చేసింది. కానీ పెద్ద ఎత్తున ఓటర్లు అయితే తరలి వచ్చారు. 60% పైగా ఆ 2 పోలింగ్ ఆల్రెడీ వైసీపీ బహిష్కరించే నేపథ్యంలో మరి వైసీపీ ఓటమిని యాక్సెప్ట్ చేసినట్టే అనుకోవచ్చు అంటారా? అంటే ఎన్నికలు జరిగిన విధానాన్ని వాళ్ళు నిరసిస్తూ బహిష్కరిస్తున్నారు. ఎందుకంటే అంత భారీ స్థాయిలో రిగ్గింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా వన్ సైడ్ వాళ్ళే ఓట్లు వేసుకుని ఉంటారు. ప్రజలకి నిజంగానే ఓట్లు వేసి ఉంటే మాత్రం అక్కడ మాకు గెలిచే ఛాన్స్ ఉంటది. కాబట్టి చాలా మంది ప్రజలు ఓటింగ్ కే పోలేదు, భయభ్రాంతులకు గురి చేస్తారు. వాళ్ళ ఓట్లన్నీ కూడా రిగ్గింగ్ అయ్యాయి. బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఓటర్లు వాళ్ళ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఓటర్ స్లిప్పులు తీసుకొని వాళ్ళే ఓట్లు వేశారు. అంటే వన్ సైడ్ గా జరిగింది అనేది వాళ్ళు ఇస్తున్నటువంటి ఆరోపణ. దాంతో ఇక గెలుస్తామన్న అవకాశాలు కానీ గెలుస్తామన్న హోప్స్ కానీ వైసీపీకి అయితే లేవు. పూర్తిగా అక్రమంగా జరిగినటువంటి ఎన్నికలు అనే కోణంలోనే వాళ్ళు బహిష్కరిస్తూ వస్తున్నారు. రేపు ఒంటిమిట్టకు సంబంధించి అంటే పులివెందుల్లో ఇప్పటికే రీపోలింగ్ ను కూడా బహిష్కరించిన నేపథ్యంలో వాళ్ళు నాకు మాక్సిమం రేపు రాకపోవచ్చు. అంటే కౌంటింగ్ ప్రక్రియలో కూడా పాల్గొనే ఛాన్సెస్ అయితే పులివెందులకు సంబంధించి లేవు. అయితే ఒంటిమిట్టకు సంబంధించి ఇంకా కొద్దిగా క్లారిటీ రావాల్సి ఉంది. అక్కడ కూడా కొన్ని బూతుల్లో రిగ్గింగ్ జరిగింది అని కొన్ని మాత్రమే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ ఓటింగ్ సరళి చూస్తే ఖచ్చితంగా వైసీపీకి
తమకు వెయిట్ ఉంది, తమ వైపే ఓటర్లు మొగ్గు చూపుంటారన్న ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళు అటెండ్ అయ్యి ఈ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలాగా చూసి వాళ్ళ గెలుపు అవకాశాలను పరీక్షించుకుంటారా ఏందా అన్నది చూడాల్సిన అవకాశం ఉంది. ఎస్ఎస్ సుదర్శన్, అంటే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ కి అన్ని కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అనుకోవచ్చు అంటారా? రేపు ఎన్ని గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? రేపు ఉదయం 7 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంగా అవుతుంది. ఇదే కౌంటింగ్ కేంద్రానికి నిన్న 5 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత ఇటు ఒంటిమిట అటు పులివెందులకు సంబంధించినటువంటి ఆ బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా తీసుకొని వచ్చారు. ఆ బ్యాలెట్ బాక్సులన్నీ తీసుకొని వచ్చి ఇదే యూనివర్సిటీ బిల్డింగ్ లో భద్రపరిచారు. నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయి కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. రేపు మార్నింగ్ ఆ బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా ఓపెన్ చేసి 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించబోతున్నారు. కాకపోతే ఇది ఈవీఎం సిస్టమ్ కాదు, మొత్తం బ్యాలెట్ పేపర్లు కాబట్టి 1కి 10 సార్లు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. కౌంటింగ్ కూడా చాలా ఆలస్యం అవుతుంది, నిదానంగా జరుగుతూ ఉంటది. ఒక బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేస్తామంటే అక్కడ ఉన్నటువంటి 11 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లకు చూపించాలి ఏ గుర్తు పైన ఓటరు ఓటు వేశాడు అనేది అందరికి చూపించిన తర్వాతే దాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ రీవెరిఫికేషన్ కూడా ఉంటది. అలా అనౌన్స్ చేసే ఓటింగ్ సంఖ్యను అనౌన్స్ చేసే ప్రక్రియలో ఆ 11 మంది అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లకు ఎవరికి అనుమానం ఉన్నా కూడా తిరిగి మళ్ళీ కౌంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. కాబట్టి సింగిల్ రౌండ్ అంటే 10 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒకే రౌండ్ లో మొత్తం పులివెందులకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇక ఒంటిమిట్టకు సంబంధించి 2 రౌండ్లలో రాబోతూ ఉన్నాయి. టేబుల్స్ ఎక్కువగా పెట్టడం ద్వారా, అంటే ఒక్కొక్క టేబుల్ కు 1000 ఓట్లే కాబట్టి ఆ గంటకు ఒక 100 ఓట్లను కౌంట్ చేసినా కూడా ఒక 10 గంటల్లోనే కౌంటింగ్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ సుదర్శన్. మొత్తంగా మనం చూడొచ్చు టోటల్ గా ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి కూడా అక్కడ కౌంటింగ్ కి ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయినట్లే కనిపిస్తుంది. రేపు భారీ భద్రత నడుమ రేపు కౌంటింగ్ అయితే మార్నింగ్ 7 గంటల నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఈవినింగ్ వరకు సాగే అవకాశాలు లేవు, ఎందుకంటే 10 రౌండ్సే కాబట్టి టోటల్ గా 1 or 2 రౌండ్స్ లో అయితే మొత్తం ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుల్ ఏర్పాటు చేయగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుల్ కూడా ఏర్పాట్లు చేసి ఓట్లను లెక్కించనున్నారు. అయితే నేటి రీపోలింగ్ అయితే ఇప్పటికే వైసీపీ బహిష్కరించింది. దీంతో కౌంటింగ్ కి వస్తారా లేదా అనేది కూడా ఒకంత సందిగ్ధంగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అటు పులివెందుల్లో 15 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని కూడా వైసీపీ డిమాండ్ చేస్తూ కోర్టునైతే ఇప్పటికే ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ పై ఉత్కంఠ కొనసాగుతోందని కూడా చెప్పుకోవచ్చు. ఈ మేరకు కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా భారీ భద్రతనైతే అధికారులు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.